రాయబడుతోంది, గణపరచును. తన తండ్రిని గణపరచును కదా. దాసుడు తన యజమానిని గణపరచును కదా. దాసుడు తన యజమానుని గణపరచును కదా అనే మాటని మనం చదువుతున్నాం. ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తె తన తండ్రిని గణపరచాలి అనే ఒక ఉద్దేశంతో, ప్రతి తండ్రి పడుతున్న శ్రమను, ప్రతి తండ్రి విలువను గుర్తించి, ప్రతి తండ్రిని సన్మానించాలని, ప్రతి తండ్రిని గౌరవించాలని, ప్రతి తండ్రి యొక్క విలువను ప్రతి కుమార్తె, ప్రతి కుమారుడు గుర్తించాలని ఒక దినాన్ని చాటి చెప్పి, ఒక దినాన్ని పెట్టుకొని ఆ దినాన్ని మనము జరిగిస్తున్నాము. అదే అంతర్జాతీయ తండ్రుల దినోత్సవం. దేనికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏ దినోత్సవం చెప్పండి? అంతర్జాతీయ తండ్రుల దినోత్సవం. జూలై 5వ తారీఖు 1808వ సంవత్సరంలో ఒక కోల్ మైన్స్లో బ్లాస్ట్ జరుగుతున్న సందర్భాల్లో, ఆ కోల్ మైన్స్లో ఒక భయంకరమైన ప్రమాదం జరిగి, ఆ బొగ్గు గనుల కింద, ఆ బొగ్గు పేళ్ల కింద 250 మంది తండ్రులు చనిపోయారు. ఎంతమంది తండ్రులు చనిపోయారు చెప్పండి? 250 మంది తండ్రులు ఒకటే దినమున వారు చనిపోవటం జరిగింది. భయంకరమైన కోల్ మైన్ యాక్సిడెంట్ ద్వారా ఆ బొగ్గు, బరువైన ఆ బొగ్గంతా వారి మీద పడటం, అందులో వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్, అందులో పనిచేస్తున్న తండ్రులు చనిపోవటం, దాన్ని బట్టి ఆ దేశం అంతా, దాదాపుగా ప్రపంచం అంతా కన్నీరు గార్చారట. కాబట్టి తండ్రి యొక్క విలువను, తండ్రి యొక్క ఘనతను ఆ దినమున చాలా మందికి అర్థమైపోయి, అంతమంది తండ్రులను కోల్పోయిన ఆ రోజుని చూసిన తర్వాత వాళ్ళు అనుకున్నారు, తండ్రి ఎంత గొప్ప విలువ ఉంటుంది, తండ్రికి ఎంత విలువ ఉన్నది, తండ్రి పడే కష్టం ఎంత గొప్పది అని ఆ విలువను మనం గుర్తిస్తూ ఒక రోజు దాన్ని మనం పెట్టుకొని ఆచరించాలి అని ఒక ఆలోచన వచ్చినప్పుడు, జూన్ నెల జరిగే ప్రతి 3వ ఆదివారం ఆరాధన, 3వ ఆదివారం రోజుని ఈ యొక్క అంతర్జాతీయ తండ్రుల దినోత్సవంగా దాన్ని జరిగించడం జరిగింది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. తండ్రిని మనం గణపరచాలి. తండ్రిని ఏం చేయాలట చెప్పండి? మలాకి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచన భాగంలో రాయబడ్డగా, ప్రతి తండ్రిని మనం ఏం చేయాలి చెప్పండి? మనము గణపరచాలి. తండ్రిని మనం గణపరచాలన్న ఒక ఉద్దేశంతో, ప్రతి కుమార్తె, ప్రతి కుమారుడు జన్మనిచ్చిన తండ్రిని గణపరచాలి అన్న ఉద్దేశంతో ఈ యొక్క దినోత్సవాన్ని మనం జరిగించుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ మీ జీవితంలో మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిన చక్కటి మాట నేను చెప్తాను. ప్రతి ఒక్కరి జీవితంలో 3 తండ్రులు ఉంటారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతమంది ఉంటారు చెప్పండి? 3 తండ్రుల అనుభవాన్ని ప్రతి ఒక్క విశ్వాసి తమ జీవితంలో వారు కలిగి ఉండాలి. మొట్టమొదటిగా పరలోకమందున్న ఏ తండ్రితో మీకు అనుభవం కలిగి ఉండాలి చెప్పండి? పరలోకమందున్న తండ్రితో మీరు మీ అనుభవాన్ని కలిగి ఉండాలి. దేవునితో, తండ్రితో, ఆయన మనకు తండ్రి అయి ఉన్నాడు అని వచన భాగంలో ఎంతో చక్కగా వచన భాగంలో మనం చదువుతాం. మీరు చదివినట్లయితే యెషయా గ్రంథంలో అనుకుంటా చక్కటి మాట, అద్భుతమైన మాట అందులో రాయబడుతూ ఉంటుంది. ఒక చక్కటి మాటని మనం యెషయా గ్రంథంలో మనం చదువుతాం. ఏంటిది ఆ మాట అంటే, నీవు మా తండ్రివి అని రాయబడుతూ ఉంటుంది. చదవండి ఒకసారి యెషయా గ్రంథం 63వ అధ్యాయం 16వ వచనాన్ని చదవండి. యెషయా గ్రంథం 63వ అధ్యాయం. మాకు తండ్రివి నీవే, మాకు తండ్రివి నీవే, అబ్రహాము మమ్మను ఎరుగకపోయినను, ఇశ్రాయేలు మమ్మను అంగీకరింపకపోయినను, యెహోవా నీవే ఏంటి చెప్పండి? మా తండ్రివి అనే అనుభవంలో మనం రావాలా. నీవే మా తండ్రి, యెహోవా నీవే ఒక తండ్రిగా మాకు ఉండండి, నేను నీ బిడ్డనయ్యా, నేను నీ కుమార్తెనయ్యా అంటూ పరమ తండ్రితో బంధం, పరమ తండ్రితో సంబంధం కలిగిన ఒక అనుభవం మన జీవితంలో ఉండాలి. రెండవదిగా మీరు కలిగి ఉండవలసిన 2వ తండ్రి ఎవరనంటే, మీకు జన్మనిచ్చిన తండ్రి. ఎవరు చెప్పండి? మీకు జన్మనిచ్చిన తండ్రి. మొట్టమొదటి తండ్రి ఏమో మిమ్మల్ని రక్షింపి, మిమ్మల్ని రక్షణలోకి నడిపించి, మిమ్మల్ని విమోచించి, మీ కొరకు ప్రాణం పెట్టి, మిమ్మల్ని నిత్య జీవములో తీసుకెళ్లే ఆ తండ్రిని మీరు కలిగి ఉండాలా. రెండవదిగా ఈ లోకములోకి మిమ్మల్ని తీసుకొచ్చిన భౌతిక సంబంధమైన తండ్రిని, శరీర సంబంధమైన ఒక తండ్రిని కూడా మీరు కలిగి ఉండాలి. ఆ తండ్రిని కూడా మీరు గౌరవించాలా. ఆ తండ్రితో కూడా మీరు సత్య సంబంధాలు కలిగి ఉండాలా. ఆ తండ్రితో కూడా మీరు చక్కటి అనుభవాన్ని మీరు కలిగి ఉండాలా. లేఖన భాగంలో రాయబడుతోంది, ఆ తండ్రిని మీరు సన్మానించాలట. మీరు దీర్ఘాయుష్మంతులగునట్లు నీ తల్లిని, నీ తండ్రిని ఏం చేయాలా? నిర్గమకాండం 20వ అధ్యాయం 12వ వచనంలో, నువ్వు ఈ భూమి మీద దీర్ఘాయుషుడు వంతుడు కావాలంటే
ఈ భూమి మీద నీకు జన్మనిచ్చిన తండ్రిని నువ్వు ఏం చేయాలి చెప్పండి? నీవు సన్మానించాలి. దీర్ఘాయుషుడు మంతుడవే అభిషేకం, దీర్ఘాయుషుడు మంతే ఆశీర్వాదం ప్రతి తండ్రిని గణపరచుటలో ఉంది. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకు పెట్టాలా ఇలాంటి ఫాదర్స్ డేని? ఎందుకు జరిగించాలా ఇలాంటి తండ్రుల దినోత్సవాన్ని? ఎందుకు తండ్రిని గణపరచాలా? ఎందుకు తండ్రి విలువలను గుర్తించాలా? ఎందుకు తండ్రులని మనం సన్మానించాలంటే అందులో దీర్ఘాయుష్యుడు మంతుడవే ఏమున్నది చెప్పండి? అందులో ఆశీర్వాదం. నీకు మేలు కలుగునట్లుగా అంటాడు. ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయం 16వ వచన భాగంలో మీరు చదివితే మీకు క్షేమము కలుగునట్లు మీ తండ్రిని మీ తల్లిని ఏం చేయాలి చెప్పండి? మీరు సన్మానించాలి. చదవండి దయచేసి ఒకసారి. ద్వితీయోపదేశ కాండం. దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవై నీకు క్షేమమగునట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించలాగున నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపు. నీ తల్లిని నీ తండ్రిని ఏం చేయాలి చెప్పండి? సన్మానించాలి. ఎందుకు సన్మానించాలండి? ఎందుకు ఫాదర్ డే? సందీప్ పాస్టర్ గారు ఫాదర్ డేని పెట్టగానే మీరందరూ వచ్చి మీ తండ్రులను కూడా మీరు ఎందుకు సన్మానించాలా? మీ తండ్రులను అందరిని ఎందుకు మీరు గుర్తు చేసుకోవాలా? మీ తండ్రులను ఎందుకు మీరు గణపరచాలనంటే అందులో మీకు క్షేమం ఉన్నది. అందులో ఏమున్నది చెప్పండి? మీకు క్షేమం ఉన్నది. అందులో మూడవదిగా మీకు మేలు ఉన్నది. ఎఫెసీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచన భాగంలో మీరు చదివితే లేఖన భాగాల్లో చాలా చక్కగా రాయబడిన మాట. ఎఫెసీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. నీకు మేలు కలుగునట్లు నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపు. నీకు తల్లిని నీ తండ్రిని ఏంటి చెప్పండి? సన్మానించుము. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. ఎందుకు సన్మానించాలా అంటే నీకేమున్నది అందులో చెప్పండి? మేలు ఉన్నది. నువ్వు దీర్ఘాయుష్యుడు మంతుడవే ఆశీర్వాదం ఉన్నది. నీకు క్షేమము కలిగే ఆశీర్వాదం ఉన్నది. నీకు మేలు కలిగే ఆశీర్వాదం ఉన్నదని లేఖన భాగంలో మనం చదువుతా ఉన్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకనే తండ్రి యొక్క విలువను మనము గుర్తించి వారిని మనం గౌరవించాలని ఈ యొక్క ఫాదర్ డేని మనం జరిగించుకుంటాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ చెల్లించండి. హల్లెలూయా. ఒక భక్తుడన్న మాటలు నా హృదయంలో చాలా నాటబడ్డాయి. ఏమన్నాడనంటే తండ్రి అంటే బాధ్యత కలిగిన వాడు అని చెప్పాడు. తండ్రి అంటే ఎవరు చెప్పండి? నిజంగా తండ్రి అంటే ఏం కలిగి ఉంటాడు చెప్పండి? తన పిల్లల కొరకు, తన కుటుంబం కొరకైనా, ప్రతి విషయం కొరకైనా ఏం కలిగి ఉంటాడు చెప్పండి? బాధ్యత కలిగి ఉంటాడు. తండ్రి అంటే బాధ్యత కలిగిన వాడు. తండ్రి అంటే భారము మోయువాడు. ఏం మోయువాడు చెప్పండి? కుటుంబ భారం అంతా ఎవరు మోస్తారు చెప్పండి? తల్లి 9 నెలలు మోస్తుంది గర్భంలో. కానీ అతనికి వివాహం అయిపోయి చనిపోయేదాకా ఆ బిడ్డని, ఆ కొడుకుని, ఆ కుమార్తెని ఎవరు మోస్తారో చెప్పండి? తండ్రే మోస్తాడు. అందుకని తండ్రి భారము మోయేవాడు, తండ్రి బాధ్యతలు కలిగిన వాడు. మూడవదిగా తండ్రి భరోసా ఇచ్చేవాడట. ఎవరట చెప్పండి? ఆయన భరోసా ఇచ్చేవాడు. నీ జీవితంలో కొన్నిసార్లు ఆశ లేక నిరాశల్లో నిస్పృహల్లోకి వెళ్ళిపోయినప్పుడు, కొన్నిసార్లు ఎన్నిసార్లు మన తప్పిదాలు చేసిన, ఎన్నిసార్లు పొరపాటు అయిపోయినా, కొన్నిసార్లు ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిపోయినా, కొన్నిసార్లు ఏదైనా పోగొట్టిన, కొన్నిసార్లు ఏదైనా తప్పిదం చేసినా ఆయన మళ్ళొక్కసారి భరోసా ఇస్తాడు. ఏమంటాడంటే, ఏం కాదు బిడ్డ, కష్టపడి మళ్ళీ చదువు, ఏం కాదు కష్టపడి మళ్ళీ రాయి, మళ్ళీ వస్తుంది, సీట్ వస్తుంది. ఒక ఉద్యోగం పోయిందా ఇంకొకటి వస్తుంది. ఒకసారి ఫెయిల్ అయినావా ఇంకోసారి రాయి, మళ్ళీ పాస్ అవుతావు. ఒకసారి పోగొట్టుకున్నావా ఏం కాదు ఇంకోసారి కొనుక్కుందాం అనుకొని ఏమిచ్చేవాడు తండ్రి అంటే? భరోసా ఇచ్చేవాడు. ఆయన ఏమిచ్చేవాడు చెప్పండి? ఆయన తండ్రి అంటే ఎవరు అంటే బాట చూపేవాడు. ఆయన ఏం చూపేవాడు చెప్పండి? బాట. ఎలా నడవాలి నీవు, ఏ బాటలో వెళ్ళాలా, ఏ మార్గంలో నువ్వు వెళ్ళాలా, ఏ త్రోవలో నువ్వు వెళ్ళాలా, ఇదంతా నీకు మార్గనిర్దేశం చేసి ఒక మార్గదర్శిగా నీ కొరకు మారి ఆయన ఆ బాటలో నడిచి ఆ బాటలో నిన్ను నడిపించేవాడు ఎవడంటే తండ్రి. ఎవరు చెప్పండి? ఆయన తండ్రి. అందుకే తండ్రి అంటే బాధ్యత కలిగిన వాడు, తండ్రి అంటే భారము మోయేవాడు, తండ్రి అంటే భరోసా ఇచ్చేవాడు, తండ్రి అంటే ఏంటి చెప్పండి? బాట చూపువాడు. తండ్రి అంటే ఎవరనంటే బాసటగా నిలిచేవాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొన్నిసార్లు మనం ఈ లోకంలో తండ్రిని విడిచి, తల్లిని విడిచి, స్నేహితులను పట్టుకొని అన్ని చేస్తాం మనం. అందరూ వదిలేసిపోయిన తర్వాత కూడా తండ్రి విడివాడు, తల్లి విడివారు కదా. బాసటగా నిలిచేవాడు. ఏం నిలిచేవాడు చెప్పండి? కొన్నిసార్లు ఒంటరిగా మిగిలిపోయినప్పుడు ఒక ధైర్యం మనకి ఇస్తారు, ఒక ధైర్యాన్ని మనకు చూపుతారు.
మన కుమార్ సంఘ శ్రీలంకన్ కెప్టెన్, వరల్డ్ కప్ కెప్టెన్ కుమార్ సంఘ రిటైర్మెంట్ అవుతా ఉన్నాడు. ఆయన తన రిటైర్మెంట్ని ప్రకటిస్తున్నప్పుడు ఆ కుమార్ సంఘ కెప్టెన్, శ్రీలంక కెప్టెన్ కొన్ని గొప్ప గొప్ప విజయాలని శ్రీలంక దేశానికి అందించిన ఇండియన్ వరల్డ్ క్రికెట్ కెప్టెన్ ఏమంటున్నాడనంటే, అతనికి తన రిటైర్మెంట్ ప్రకటించి తన చివరి మాటలు ఇంకా ఆ రిటైర్మెంట్ సందర్భంగా ప్రకటిస్తున్నాడు ఈ శ్రీలంక కెప్టెన్. ఆ కెప్టెన్ చెప్తున్న మాట ఏంటంటే, మీరు దేని ద్వారా ఇన్ని మ్యాచ్లు ఆడడానికి, ఇన్ని విజయాలు పొందడానికి, ఈ శ్రీలంక దేశాన్ని క్రికెట్లో ఇన్ని విజయాలు ఇవ్వడానికి మీరు ఇన్స్పిరేషన్ ఎక్కడ పొందారనంటే, అతను చెప్పింది ఏంటంటే, నా తండ్రి దగ్గర నుండే. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎక్కడ నుండి చెప్పండి? నేను మ్యాచ్లు గెలిచినా గెలవకపోయినా, నేను 0కి అవుట్ అయినా, నేను 100కి అవుట్ అయినా, నా తండ్రి ఎప్పుడు నాకు బాసటగా నిలిచినాడు అని చెప్పినాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అదే నా సక్సెస్ కి కారణం, అదే నా విజేతకి కారణం అని కుమార్ సంఘ చెప్తా ఉన్నాడు. మన ఇంటర్వ్యూస్ ఎప్పుడో చెప్పాడు, చాలా ఒక 3-4 సంవత్సరాలు అయింది అతను రిటైర్డ్ అయ్యి. తండ్రి అంటే ఎలాంటి వాడనంటే బాసటగా మనకి నిలిచేవాడు ఆయన. లేఖన భాగంలో చూస్తే ఫాదర్ అనే మాట, తండ్రి అనే మాట పాత నిబంధన గ్రంథంలో, కొత్త నిబంధన గ్రంథంలో 860 సార్లు రాయబడ్డది. ఎన్నిసార్లు రాయబడ్డది చెప్పండి? 860 టైమ్స్ రాయబడ్డది ఈ మాట. తండ్రి అనే మాటని హెబ్రీ భాషలో ప్యాటర్ అనే వర్డ్లో నుండి దాన్ని ఆవిష్కరించారు. ఫాదర్ అనే మాట హెబ్రీ పదం ప్యాటర్, PATER అనే పదంలో నుండి ఉద్భవించబడింది, ఆవిష్కరించబడింది ఆ మాట. దాని అర్థం ఏంటిది? నిజమైన అర్థం ఏంటిది? తండ్రి అనే మాటకి హెబ్రీ పదంలో నుండి వచ్చిన అర్థం ఏంటంటే, అతడు ఉత్పత్తికి కారకుడు. తండ్రి అంటే ఎవరు చెప్పండి? ఉత్పత్తికి కారకుడు. తండ్రి అంటే ఎవరు తెలుసా? పోషించువాడు అని అర్థం. తండ్రి అంటే ఎవరు తెలుసా? ఉపదేశించువాడు అని అర్థం. తండ్రి అంటే ఎవరు తెలుసా? క్రమశిక్షణలో పెంచువాడు అని అర్థం. తండ్రి అంటే ఎవరు తెలుసా? శిరస్సు వంటి వాడు అని అర్థం. తండ్రి అంటే ఎవరు తెలుసా? శ్రద్ధ తీసుకునేవాడు అని అర్థం. తండ్రి అనే మాటకు అర్థం ఏంటి తెలుసా? వృద్ధి చేయువాడు అని అర్థం. ఏంటి చెప్పండి? 7 అర్థాలు మీకు చెప్పాను. ప్యాటర్ అనే మాటకి 7 అర్థాలు మనకి తెలుగులో వస్తా ఉన్నాయి. ఉత్పత్తికి కారకుడు, అతని ద్వారానే ఒక సంతతి ఉత్పత్తి అవుతుంది. పోషించువాడు అతన్ని మనల్ని జీవిత కాలం అంతా, నీకు ఉద్యోగం వచ్చేదాకా, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడేదాకా, నువ్వు ఆయన ఇష్టపడ్డా, ఆయన ఇష్టపడపోయినా, ఆయన మాట విన్నా, ఆయన మాట వినకపోయినా నిన్నేం చేయవాడు ఆయన చెప్పండి? గుండెల మీద పెట్టుకొని పోషించేవాడు. ఒక దగ్గర రాయబడుతోంది కదా వాక్యం, పోషించు తండ్రి అని వాక్యం రాయబడుతోంది. ఎలాంటి తండ్రి అని చెప్పండి? మనల్ని పోషించు తండ్రి. మూడోదిగా లేఖన భాగాలు చూస్తున్నా, ఉపదేశించువాడు ఆయన. మంచి ఉపదేశం నీకు చేయువాడు, మంచి మార్గాల్లో నువ్వు వెళ్ళుటట్లుగా నీకు ఉపదేశం చేయువాడు ఆయన. 4వదిగా ఎలాంటి వాడంటే క్రమశిక్షణలో పెంచువాడు ఆయన. ఏం పెంచువాడు చెప్పండి? ఆయన క్రమశిక్షణలో పెంచువాడు. చాలా మంది అనుకుంటారు కదా, క్రమశిక్షణ స్కూల్కి వెళ్తే టీచర్లు నేర్పిస్తారు క్రమశిక్షణ అనుకుంటారు. అట్లా రాదు క్రమశిక్షణ. తల్లిని చూస్తే చాలా మందికి పిల్లలు అనుకుంటారు కదా, తల్లి వల్ల పిల్లలు క్రమశిక్షణలోకి వస్తారు అనుకుంటారు. కానీ తల్లిలో ఉన్న ప్రేమను బట్టి పిల్లలకి క్రమశిక్షణ ఎక్కువగా రాదు. కానీ ఖచ్చితంగా క్రమశిక్షణ పిల్లలకి ఎవరి ద్వారా వస్తుందంటే తండ్రి ద్వారానే వస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎవరి ద్వారా వస్తుంది చెప్పండి? తండ్రి ద్వారా వస్తుంది. అలాగే మనం చూస్తే తండ్రి అంటే ఎవరనంటే శిరస్సు వంటి వాడు ఆయన, తల వంటి వాడు అని అర్థం. ఆయన కుటుంబానికి యజమానుడు, ఆయన శిరస్సు వంటి వాడు అని వచనాలు మనం చూస్తూ ఉన్నాం. తండ్రి అంటే ఎవరంటే శ్రద్ధ తీసుకునేవాడు అని అంటారు. తండ్రిని ఏమంటారు చెప్పండి? శ్రద్ధ తీసుకునేవాడు. తండ్రి అంటే ఎవరంటే వృద్ధి చేయువాడు అని అర్థం. 7 విషయాలను మనం ధ్యానిస్తా ఉన్నాం. లేఖన భాగాల్లో మనం చూస్తే గడిచిన అనేక సందర్భాల్లో చాలా విషయాలని, లేఖన భాగాల్లో మనం ఈ ఫాదర్ డే సందర్భంలో చాలా విషయాలని మనం ధ్యానించాం. ఒక తండ్రి చేయవలసినవి ఏంటిది, ఒక తండ్రి చేయకూడనివి ఏంటిది అని లేఖనాల్లో పోయిన ఫాదర్ డే సందర్భాల్లో చాలా విషయాలు మనం లేఖనాల్లో మనం నేర్చుకున్నాం. లేఖన భాగాల్లో మనం చూస్తే పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది మంచి తండ్రులు మీకు కనపడతారు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న అనేక మంచి తండ్రుల ద్వారా ఒక్కొక్కరి జీవితాలను మనం ధ్యానిస్తున్నప్పుడు అనేక విషయాలు అందులో మనకు కనపడతాయి. కానీ ఈ రోజున అంత సమయం ప్రతి ఒక్కరిని ధ్యానించే సందర్భం, ఆ సమయం లేదు. కాబట్టి కొన్ని విషయాలు ఉన్న ఒక అర్ధగంట సమయంలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలని
మనం ధ్యానించబోతున్న అంశం ఏంటంటే, మంచి తండ్రిలో ఉండే గుణములు లేక మంచి తండ్రిలో ఉండే లక్షణములు ఏంటిదనంటే, మొట్టమొదటి గుణం ఏంటంటే, మంచి తండ్రి తన పిల్లలని దేవుని మార్గంలో నడిపించువాడై ఉంటాడు. మంచి తండ్రి తన పిల్లలని ఏం చేయవాడై ఉంటాడు చెప్పండి? చెప్పాలి ఏం చేయవాడై ఉంటాడు చెప్పండి? దేవుని మార్గంలో నడిపించువాడై ఉంటాడు. చదవండి, ఆదికాండం 18వ అధ్యాయం 19వ వచనంలో మీరు చదువుతారు, చక్కటి మాట చదువుతారు, చదవండి అక్కడ. ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలుగజేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొంటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నానెను. దేవుని లేఖన భాగాల్లో ఎవరిని గురించి వాక్యం రాయబడుతోంది ఇక్కడ అంటే, అబ్రహాముని గురించి వాక్యం రాయబడుతోంది. ఏంటిది అబ్రహాము గురించి? ఆదికాండం 18వ అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తున్నాం చక్కటి మాట. ఏంటిదా మాటనంటే, లేఖన భాగాల్లో మనం చదివితే, ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలగజేయినట్లు తన తరువాత తన పిల్లలని తన ఇంటి వారును నీతి న్యాయాలు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని ఎరిగి ఉన్నానట. అబ్రహాం గురించి దేవుడు ఏమి ఎరిగాడు తెలుసా? అబ్రహాం దేవుని మార్గంలో నడవటమే కాదు, అబ్రహాం దేవుని త్రోవలో నడవటమే కాదు, దేవుని మార్గంలో అబ్రహాం నడిపింపబడటమే కాదు, కానీ నేను నడిచిన ఈ మార్గంలో మీరు కూడా నడవండి, నేను నడిచిన ఈ త్రోవలో మీరు కూడా నడవండి అని, నీతితో న్యాయంతో మీరు నడవండి అని తన పిల్లలకి తన ఇంటి వారికి ఇగో దేవుని మార్గాన్ని గురించి చెప్పి, ఇగో ఆ మార్గంలో నడవండి అని చెప్పినాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎవరైనా ఏ తండ్రి అయినా అలా చెప్పగలుగుతా ఉన్నారా? అబ్రహాము ఆది కాండంలోనే గొప్ప మాదిరిగా మనకు మారినాడండి. అసలు ధర్మశాస్త్రం అంటే ఏంటిదో తెలియనప్పుడే, అసలు పాపం అంటే ఏంటిదో ఇంకా తెలియబడక మునిపే, ఇంకా ధర్మశాస్త్రములో చేసిన పాపాలంటే ఎలా ఉంటాయో ఇంకా చెప్పబడక మునిపే అబ్రహాం తన పిల్లలకి దేవుని మార్గాన్ని గురించి నేర్పుతున్నాడట. చెప్పండి, దేవుని మార్గాన్ని గురించి అబ్రహాము తెలియజేస్తున్నాడట తన పిల్లలకి, ఆజ్ఞాపిస్తా ఉన్నాడు, గైకొనిమని చెప్తున్నాడట. ఏం చెప్తున్నాడో చదవండి అక్కడ. యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపించటం అంటే చెప్పటం వేరే ఒక విషయం, కానీ ఆజ్ఞాపించటం అంటే కమాండ్ చేస్తా ఉన్నాడు ఆయన. ఇది మీరు తప్పకుండా చేయాల్సింది. కొన్ని రోజులు నేనుంటా, కొన్ని రోజులు నేను ఉండకపోవచ్చు, నేను చనిపోవచ్చు, నేను దాని తర్వాత మీ కొన్ని రోజుల తర్వాత నేను కనపడకపోవచ్చు, నా జీవితం ముగించచ్చు. నా తర్వాత మీరేం చేయాలా, మీరు ఏ విధంగా వెళ్ళాలా, నేను వచ్చిన ఆ దేవతల మార్గంలో రాకూడదు మీరు, నేను నడిచిన దేవతల మార్గంలో రాకూడదు, మీరు దేవుని మార్గంలో రండి అని చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒక మంచి తండ్రి తన బిడ్డలకి దేవుని మార్గాన్ని గురించి ఉపదేశిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేని గురించి ఉపదేశిస్తాడు చెప్పండి? చదవండి, ద్వితోపదేశ కాండం చదవండి, మీరు 32వ అధ్యాయాన్ని చదవండి, 46వ వచన భాగాన్ని మీరు చదవండి. మరలా వారితో ఇట్లనెను, మీతో సాక్ష్యముగా నేడు నేను పలికిన మాటలన్నిటినీ, నేడు మీతో సాక్ష్యముగా పలికిన ఈ మాటలన్నిటినీ మీ మనస్సులలో పెట్టుకొని, మీ సంతతి వారు ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకొనవలెనని వారికి ఆజ్ఞాపించవలెను. అబ్రహాము చెప్పిందే కాదు, మనం కూడా మన పిల్లలకి ఇట్లా చెప్పాలట. మనం దేవుని మార్గంలో నడవండి, దేవుని త్రోవలో మీరు నడవండి, ఆయన మార్గాన్ని గైకోండి. ఆయన మార్గంలో నడిపిస్తే మనం ఆశీర్వదించబడతాం, ఆయన మార్గంలో నడిపిస్తే మనం దీవించబడతాం. కాబట్టి ఆయన మార్గంలో నడవండి అని ఆనాడు అబ్రహాము చెప్పాడు తన పిల్లలకి. వాక్యం కూడా చెబుతోంది, మీరు మీ పిల్లలకు అట్లా చెప్పండి, మీరు మీ పిల్లలకి అలా బోధించండి, మీరు మీ పిల్లలకి అలా ఆజ్ఞాపించండి అని వాక్యం చెబుతోంది. అందుకే కదా దేవుని లేఖన భాగాల్లో మీరు చదువుతారు చక్కటి మాట. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 19వ వచనములో
ఒక చక్కటి మాట కింద లైన్ లో ఒక చక్కటి మాట రాయబడుతూ ఉంటది. ఏమని రాయబడుతోందో చదవండి. తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేతురు. ఈ సత్యమును ఏం చేస్తారు చెప్పండి? తెలియజేస్తారట. తండ్రులు కుమారులకి ఈ సత్యాన్ని ఏం చేస్తారు చెప్పండి? తెలియజేస్తారు. ప్రతి మంచి తండ్రిలో ఒక లక్షణం ఖచ్చితంగా ఏ తండ్రిని మనం మంచి తండ్రిగా పిలవచ్చు. ఎవరండి ఒక బెస్ట్ ఫాదర్? ఎవరండి ఒక గుడ్ ఫాదర్ అంటే అతడు తన పిల్లలకి దేవుని మార్గాన్ని బోధించేవాడై ఉంటాడు, దేవుని మార్గాన్ని ఉపదేశించేవాడై ఉంటాడు. దాన్ని గైకొనాలా, ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా దేవుని మార్గాన్ని వదిలిపెట్టకూడదు, దేవుని త్రోవను వదిలిపెట్టకూడదు. ఆ మార్గాల్లో ఎన్ని కలిగినా, మీకు ఎన్ని ఇబ్బందులు కలిగినా, ఎన్ని ప్రతికూలతలు కలిగినా దేవుని మార్గాన్ని విడిచిపెట్టకూడదని చెప్పేవాడే మంచి తండ్రి అంటే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకే కదా సామెతల గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనములో ఏమని రాయబడుతుందో చదవండి. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం. నా కుమారుడా నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తండ్రి ఆజ్ఞలను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము, వాటిని ఎల్లప్పుడూ మీ హృదయమునందు ధరించుకొనుము, నీ మెడ చుట్టూ వాటిని కట్టుకొనుము, నీవు త్రోవను వెళ్ళినప్పుడు నిన్ను నడిపించును, అవి నిన్ను నడిపించును, పండుకొనినప్పుడు నిన్ను కాపాడును, నీవు మేలుకొనినప్పుడు అది నీతో ముచ్చటించును. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకనే మీ పిల్లలకి చెప్పండి, పిల్లలారా మీ తండ్రి ఏది ఆజ్ఞాపిస్తాడో అది గైకోనండి, మీ తల్లి ఏది ఉపదేశిస్తాడో దాన్ని తోసివేయకండి, వాటిని ఎల్లప్పుడూ మీ హృదయమునందు ధరించుకోండి, మీ మెడ చుట్టూ వాటిని కట్టుకోండి. ఎందుకు కట్టుకోవాలంటే నువ్వు త్రోవ వెళ్ళినప్పుడు అవి ఏం చేస్తాయి చెప్పండి? నిన్ను నడిపిస్తుంది. నువ్వు పండుకొనినప్పుడు అది నిన్ను కాపాడుతుంది. నువ్వు మేల్కొన్నప్పుడు అది నీతో ఏం చేస్తే చెప్పండి? ముచ్చటిస్తుంది. కాబట్టి దేవుని మార్గాన్ని ఖచ్చితంగా మన పిల్లలకి ఉపదేశించే వారమై మనం మారాలి. చాలా మంది అనుకుంటారు కదా, ఎందండి 10 సంవత్సరాల పిల్లలకి, 8 సంవత్సరాల పిల్లలకి అప్పుడే భయభక్తులు నేర్పేయాలా? అప్పుడే పిల్లలు దేవుని మార్గాన్ని గురించి అంత తొందరగా చెప్పడం అవసరమా? వాళ్ళకి ఇంకా ఏం తెలుసండి? ఏం ఊహ వచ్చిందండి వాళ్ళకి? పాపం అంటే ఏం తెలుసండి వాళ్ళకి? ఈ 10 సంవత్సరాలకే 12 సంవత్సరాలకి పిల్లలకి చెప్పడం అవసరం అనుకుంటున్నారు చాలా చాలా తల్లిదండ్రులు, చాలా తండ్రి అయినా తల్లి అయినా అలాగే అనుకుంటున్నాను. గుర్తుపెట్టుకోండి, మీరు ఎంత తొందరగా మీ పిల్లలకి దేవుని మార్గాన్ని మీరు నేర్పకపోతే ఈ లోకం అంత తొందరగా మీ పిల్లలకి నేర్పేస్తుంది. వారి స్నేహితులు అంత తొందరగా వాళ్ళకి ఈ లోకములో వెళ్ళిపోయే చెడు మార్గాలు నేర్పేస్తారు. ఈ లోకములో అనేక రీతులుగా పిల్లలు చెడు తొందరగా, మంచి కంటే ఏం నేర్చుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి చెప్పండి? చెడే తొందరగా నేర్చుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చెడు నేర్చుకొని చెడు మార్గాల్లోకి వెళ్ళక మునిపే మీ పిల్లలకి 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు ఏదైనా కానీ ముందే మీ పిల్లలకి మీరు ఏం చేయాలి చెప్పండి? మీరు దేవుని మార్గాన్ని మీరు ఆజ్ఞాపించాలా, దేవుని మార్గాన్ని బోధించాలా, వాక్యాన్ని నేర్పించాలా, వాక్యాన్ని వారికి చెప్పాలా. అలా చెప్పటంలో ఏముంది అంటే లేఖన భాగాల్లో మీరు చదవండి, చక్కటి మాటలు మీకు కనపడతాయి. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 1వ వచనంలో మీరు దేవుని మాటలను మీ పిల్లలకి నేర్పితే, దేవుని వాక్యాన్ని నేర్పితే, దేవుని మార్గాన్ని వారికి మీరు నేర్పితే, యెషయా గ్రంథంలో ఎంత చక్కటి మాటలు రాయబడతాయో. 51వ అధ్యాయం. నీతిని అనుసరించుచు యెహోవాను వెదుకుచు నుండు వారలారా నా మాట వినుడి. కాదు బిడ్డ, యెషయా గ్రంథంలో మీరు చదువుతారు, ఎంత చక్కటి మాటలు మీరు నేర్పుతారంటే, చక్కటి మాటలు అక్కడ రాయబడతాయనంటే, మీరు మీ పిల్లలకి దేవుని మార్గాన్ని మీరు నేర్పితే మీ పిల్లలు వాటిని నేర్చుకుంటారని వాక్యములో రాయబడుతోంది. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 21వ వచన భాగంలో చూడండి, నేను నీ నోట నుంచిన మాటలని నీ నోట నుండి, నీ పిల్లల నోటి నుండి, నీ పిల్లల నోటి నుండి ఈ కాలము మొదలుకొని ఎల్లప్పుడూ ఏంటి చెప్పండు? తొలగిపోవు. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 21వ వచనంలో ఈ మాటలను చదువుతా ఉన్నాం. నేను నీ నోటిలో ఉంచే మాటలు నీ పిల్లలకి నేర్పితే, నీ పిల్లలు వారి పిల్లలకి నేర్పితే, వారి పిల్లలు వారి పిల్లలకి నేర్పితే ఈ కాలము మొదలుకొని అవి ఎప్పుడు కూడా తొలగిపోవు. కాబట్టి ఆయన మార్గాన్ని మీరు నేర్పండి. ఇదే మాట యోబేలు గ్రంథంలో కూడా మీరు చదువుతారు. ఎంత చక్కటి మాటలు అక్కడ రాయబడతాయో చదవండి ఒకసారి. యోబేలు గ్రంథంలో
యోబేలు గ్రంథంలో కూడా ఇదే మాటలు, ఇదే రిఫరెన్స్ ని అక్కడ కూడా మనం చదువుతాం. యోబేలు గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయుడి, వారు తమ బిడ్డలకును ఆ బిడ్డలు రాబోవు తరముకు ఏం చేశారు చెప్పండి, తెలియజేస్తారు. నువ్వు ఇప్పుడు నీ బిడ్డలకి ఈ మార్గాన్ని నేర్పకపోతే నీ బిడ్డలు వచ్చే ఇంకొక తరానికి ఆ మార్గాన్ని ఏం చేయలేరు చెప్పండి, నేర్పలేరు. నువ్వు నీ బిడ్డలకి మార్గాన్ని నేర్పకపోతే రానున్న తరాలకి నువ్వు మార్గాన్ని నేర్పకోకుండా అయిపోతా ఉన్నావు. నీవు నీ బిడ్డలకి 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు ఒక ఊహకు వస్తున్నప్పటికే నువ్వు నీ బిడ్డలకి మార్గాన్ని నేర్పితే, నీ బిడ్డలకి మార్గాన్ని తెలియజేస్తే, ఆ బిడ్డలు ఆ మార్గాల్లోకి వచ్చినప్పుడు వారు వారి సంతతికి తెలియజేస్తారు. ఆ సంతతి రాబో సంతతికి తెలియజేస్తుంది. ఆ సైకిల్ అనేది, ఆ ప్రక్రియ అనేది కొనసాగుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంటే ఒక్క తరానికి మార్గాన్ని తెలియజేస్తే రానున్న తరాలు ఆ మార్గంలో నడిచి ఏం చేయబడతాయి చెప్పండి, దీవింపబడతాయి. అందుకని యెహోవా మార్గాన్నట అబ్రహాము తన సంతతికి, తన ఇంటి వారికి, తన ఇంటి సభ్యులందరికీ, తన పిల్లలకి ఆ మార్గాన్ని తెలియజేశాడు. మంచి తండ్రి తన బిడ్డలకి దేవుని మార్గాన్ని తెలియజేసేవాడై ఉంటాడు. రెండవదిగా మంచి తండ్రి తన బిడ్డలకు ఏం చేసేవాడై ఉంటాడనంటే మంచి మాదిరిగా ఉండేవాడై ఉంటాడు. 1 దెస్సలోనికలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం, 2వ తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 10-12 వచనాలు, 1 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 12 వచనాల్లో ఈ వచనాలు చక్కగా మనకేం నేర్పుతున్నాయో చదవండి. 1 దెస్సలోనికలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. తన రాజ్యమునకును మహిమకును మిమ్మల్ని పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకునవలెనని మేము మీలో ప్రతి వానిని హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యమిచ్చుచు, తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకున్న రీతిగా మీలో ప్రతి వాని ఎడల తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకొని రీతిగా 1 దెస్సలోనికలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో తండ్రి తన బిడ్డల ఎడల ఒక రీతిగా నడవాలా. ఎలా పడితే అలా నడవద్దు. ఒక తండ్రి తన బిడ్డలకి మంచి మాదిరిగా నడవాలా. లేఖన భాగంలో మీరు చదివితే తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకున్న రీతిగా మీలో ప్రతి వాని ఎడల, లేఖన భాగంలో ఏమని రాయబడుతుంది చెప్పండి, మేము నడుచుకుంటామని మీకు తెలియను. అంటే ప్రతి తండ్రి పిల్లల కంటల్లోనే మీ బాధ్యత అయిపోలేదు. పిల్లలకి కావాల్సింది వారికి ఇవ్వటంలోనే మీ బాధ్యత అయిపోలేదు. పిల్లల్ని పోషించటంలోనే మీ బాధ్యత అయిపోలేదు. ఎక్కడ మీ బాధ్యత సంపూర్ణమైంది తెలుసా? మీ పిల్లలకి మీరు మంచి మాదిరిని ఇవ్వగలిగితే. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మీ పిల్లలకి మీరు ఏమి ఇవ్వగలిగితే చెప్పండి, మంచి మాదిరిని ఇవ్వగలిగితే. నేను చెప్పే మాట మీ హృదయాల్లో ముద్రించుకోండి. ఒక తండ్రి తన బిడ్డ ముందు తప్పు చేస్తే అది 2 సార్లు తప్పు చేసినట్లు లెక్కట. ఇఫ్ ఎనీ ఫాదర్ కమిటెడ్ సిన్ బిఫోర్ హర్ చైల్డ్, ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ 2 times సిన్ అని వాక్యం ఒక భక్తుడు అంటా ఉన్నాడు. ఒక తండ్రి తన బిడ్డ ముందు తప్పు చేస్తే ఆ తప్పు ఒక్కసారి లెక్క పెట్టినట్టు కాదట, ఆ తప్పు ఎన్నిసార్లు చేసినట్టు చెప్పండి. ఎందుకంటే ఆ తప్పును చూసి తన కుమార్తె కూడా రానున్న దినాల్లో ఏం చేయొచ్చు చెప్పండి, ఆ తప్పు చేయొచ్చు. అందుకని ప్రతి తండ్రి తన బిడ్డలకి మంచి మాదిరిని ఇవ్వాలా. అందుకే 2వ తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం, 11వ వచనం, 12వ వచనంలో వాక్యం ఏమని రాయబడుతుందో చదవండి. 2వ తిమోతి రాసిన పత్రిక. అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును అంతియొకయు ఈకొనియ లుస్త్రా అను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను ఉపద్రవములను తెలుసుకొనిన వాడనై నన్ను వెంబడించితివి. అట్టి హింసలను సహించి తిని గాని వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించెను. లేఖన భాగాలు చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు. అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును అంత్యొకలో, ఈకోనియ, లుస్టాను పట్టణములో నాకు కలిగిన హింసలను ఉపద్రవములను తెలుసుకొనిన వాడవై నన్ను వెంబడించితివి. ఎంత మాదిరి చూపుతున్నాడో చూడండి. ఇవన్నీ తెలుసుకున్నావు నీవు అని పౌలు తిమోతితో చెప్తున్న మాటలు ఇవి.
అంటే ఎంత మాదిరిగా పౌలు తిమోతి ముందు తన ఆత్మీయ కుమారుడు ముందు ఉన్నాడో మనం చూడాలా. అదే మొదటి తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో కూడా చూడండి, ఈ వాక్యం ఏమని రాయబడుతోంది. నీ యవనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయకము గాని మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండు. మాదిరిగా ఉండు తిమోతి. నేను నీకు ఎలా మాదిరిగా ఉన్నాను నా ఆత్మీయ కుమారుడైన తిమోతి, నీవు కూడా అలాంటి మాదిరిలోనే ఉండు అని మంచి మాదిరిని తన కుమారుడైన తిమోతికి నేర్పిన పౌలు మనకు కనపడతా ఉన్నాడు. ప్రతి తండ్రి వారి బిడ్డలకి ఒక మంచి తండ్రిగా ఎప్పుడు మారగలుగుతాడంటే దేవుని మార్గాన్ని బోధించువాడై ఉండాల. రెండవదిగా మంచి మాదిరిగా తన బిడ్డల ముందు నడుచువాడై ఉండాల. మూడవదిగా ఏంటంటే చూడండి, దేవుని లేఖన భాగంలో మత్తయి సువార్త 7వ అధ్యాయం 10వ వచనం 11వ వచనంలో మీరు చదివితే, మత్తయి సువార్త 7వ అధ్యాయం 10వ వచనం 11వ వచనంలో మీరు చెడ్డవారై ఉండి ఒక మంచి తండ్రికి ఉన్న లక్షణాలని గుణాలని మనం ధ్యానిస్తా ఉన్నాం. అందులో 3వ గుణం ఏంటంటే మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనెరిగి ఉండగా, మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒక మంచి తండ్రిలో ఉండే 3వ లక్షణం ఏంటంటే తన పిల్లలకి ఒక మంచి తండ్రి మంచి ఈవులను ఇచ్చేవాడై ఉంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏమిచ్చేవాడై ఉంటాడు చెప్పండి, త్వరగా ఏమిచ్చేవాడై చెప్పండి, మంచి ఈవులను ఇచ్చేవాడై ఉంటాడు. ఇక్కడ లేఖన భాగాల్లో ఒక తండ్రిని గురించి రాయబడుతోంది. నీ కుమారుడు చేపను అడిగితే నువ్వు పామునిస్తావా? అక్కడ వచన భాగాల్లో మీరు చదివితే, నీ ఏ మనుషుడైనా తన కుమారుడు తను రొట్టెను అడిగిన ఎడల వాడికి రాతినిచ్చునా, చేపను అడిగితే పామునిచ్చునా? మీరు మంచివారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులనైనా ఇయ్యని ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఏంటి చెప్పండి, ఎంతో ఇష్టముగా మంచి ఈవులను ఇస్తాడు. ప్రతి ఒక తండ్రిలో మంచి తండ్రిగా వారు ఎప్పుడు మారగలుగుతారంటే వారి పిల్లలకి మంచి ఈవులు ఇవ్వాలా. ఏమి ఇవ్వాలో చెప్పండి. ఇంగ్లీష్ బైబిల్లో దీన్ని చూస్తే గుడ్ గిఫ్ట్స్ అని రాయబడతాను. మంచి ఈవులని వారి పిల్లలకి ఇవ్వాలా. ఎవరిచ్చారలా తన పిల్లలకి మంచి ఈవులని? కాలేబు మీకు కనపడతాడు న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 12, 13, 14 వచనాల్లో. తన కుమార్తెకి ఒకరినిచ్చి పెళ్లి చేస్తాడు కాలేబు. పెళ్లి చేసిన తర్వాత కుమార్తె అక్సా వస్తుంది కాలేబు దగ్గరికి. వచ్చి, తండ్రి నాకయ్యా ఒక భూమిని దయచేవయ్యా, నాకు పలానా దానిని నాకు బహుమానంగా ఇవ్వయ్యా అని అడిగినప్పుడు కాలేబు ఏం చేస్తాడు చదవండి. అక్కడ న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 12, 13, 14 వచనాలు. కాలేబు కిరియత్సేఫెరును పట్టుకొని కొల్లబెట్టువానికి నా కుమార్తె అయిన అక్సాను ఇచ్చి పెళ్లి చేసేదనని చెప్పగా కాలేబు తమ్ముడైన కనజు కుమారుడగు ఒత్నీయేలు దాన్ని పట్టుకొనను గనుక కాలేబు తన కుమార్తె అయిన అక్సాను అతనికిచ్చి పెళ్లి చేసెను. ఆమె తన పెనిమిటి ఇంట ప్రవేశించినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడుగుటకు అతన్ని ప్రేరేపించెను. ఆమె గాడిదను దిగగా కాలేబు నీకేమి కావాలనని అడిగెను. అందుకామా దీవెన దయచేయము, నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు, నీటి మడుగులను కూడా నాకు దయచేయమనెను. అప్పుడు కాలేబు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చెను. మెరక మడుగులను పల్లెపు మడుగులను ఏం చెప్పండి ఇచ్చాడు. మంచి ఈవులను ఇచ్చాడు అని వాక్యం రాయబడతాను. లేఖన భాగాల్లో చూడండి, తప్పిపోయిన కుమారుడు లూకాసు సువార్త 15వ అధ్యాయంలో 22వ వచన భాగాల్లో ఆస్తిని అడుగుతాడు. ఆస్తిని అడిగినప్పుడు తండ్రి ఒక్క మాట కూడా మాట్లాడు. 2 కుమారులు ఉంటారు ఒక మనుషునికి. యేసయ్య చెప్తున్న ఉపమానం, ఆస్తిని అడిగినప్పుడు కావాల్సిన ఆస్తి అంతా ఇస్తాడు ఆ కుమారుడికి. వాడు వెళ్ళి దూర దేశానికి వెళ్ళి దుర్వ్యాపారం ఆస్తి అంతా పోగొట్టుకున్న తర్వాత కూడా, ఆస్తి అంతా పోగొట్టుకున్నావు ఎందుకు వచ్చావురా అని అన్నాడు తండ్రి. అక్కడ తన కుమారుడు వచ్చిన తర్వాత వాడిని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఒక చక్కటి మాట రాయబడుతోంది కదా, వాడికి ప్రశస్తమైన వస్త్రాలు తెస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. లేత దూడ వధించి తన కుమారుడికి ఉంగరము పెట్టి తన కుమారుడు పాదములకు పాదరక్ష ఇచ్చి అతని ప్రశస్త వస్త్రాలు తెచ్చి తొడిగించి అతనికి గొప్ప విందు చేస్తాడు. మంచి ఈవులనిచ్చిన తండ్రి మీకు కనపడుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అలా ప్రతి తండ్రి తమ బిడ్డలకి మంచి ఈవులను ఇవ్వాలా.
ప్రతి తండ్రి దేవుని మార్గాన్ని ఉపదేశించేవాడై ఉండాలి. మార్గాల్లో తన పిల్లల్ని నడిపించేవాడై ఉండాలి. ప్రతి తండ్రి తన బిడ్డలకి మంచి మాదిరిగా నడవాలా. ఆ మాదిరిలో తన పిల్లలను నడిపించుకోవాలా. ప్రతి తండ్రి తన బిడ్డలకు ఏమి ఇవ్వాలనంటే మంచి ఈవులను ఇవ్వాలా. నాలుగవదిగా మనం చూస్తే ఒక మంచి తండ్రిలో మనకు కలిగి ఉండే నాలుగవ లక్షణం, నాలుగవ గుణం ఏంటంటే న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 39వ వచనంలో మీరు చదివితే మంచి తండ్రి ఎలాంటి లక్షణం ఉంటాడు తెలుసా? ఒక మంచి తండ్రిలో కనపడే నాలుగవ లక్షణం ఏంటంటే అతడు దేవుణ్ణి ప్రేమించువాడై ఉంటాడు, పిల్లలని ప్రేమించువాడై ఉంటాడు, భార్యని ప్రేమించువాడై ఉంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరిని ప్రేమించువాడై ఉంటాడు చెప్పండి? దేవుణ్ణి ప్రేమించేవాడై ఉండాలా, భార్యని ప్రేమించేవాడై ఉండాలా. ఎవరిని ప్రేమించాలి చెప్పండి? పిల్లలని ప్రేమించేవాడై ఉండాలా. ఇది ఉంటేనే ఒక మంచితనం అర్థం. దేవుని ప్రేమించాలా ముందుగా నీవు, రెండవదిగా భార్యని ప్రేమించాలా నీవు, మూడవదిగా ఎవరిని ప్రేమించాలంటే నీ పిల్లలని ప్రేమించాలా. ఈ మూడిటిలో ఏది తక్కువ కావడానికి వీలేదు నా ప్రైవేట్లారా. ఈ ముగ్గురు విషయాల్లో ఎక్కడ ఆ వ్యక్తి ఒక్క దానిని ఎక్కువ ప్రేమించడానికి వీల్లేదు. సమపాలల్లో దేవుణ్ణి అందరికంటే ముఖ్యంగా, రెండవదిగా భార్యని, బహుమానంగా ఇవ్వబడిన పిల్లలని ప్రేమించు వాడే మంచి తండ్రి అంటే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలా ఉన్నాడు ఒక వ్యక్తి. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 39వ వచనంలో 6వ న్యాయాధిపతి అయిన యెఫ్తా మీకు కనపడతాడు. అయ్యా, ఇదే సిరియన్లు మాకు ఎదురుగా వస్తా ఉన్నారు అయ్యా యుద్ధానికి, వారి మీద జయమిస్తే ఎవ్వరు నాకు ఎదురుబడి వస్తారో వారిని నీకు మొక్కుబడిగా, నీకు బలిగా ఇస్తానయ్యా అంటాడు. ఎంతగా దేవుని ప్రేమిస్తాడో యెఫ్తా. దేవుని ప్రేమించాడు కాబట్టే నాకు ఏది వస్తే అది ఇస్తానయ్యా, నాకు జయమేమని అంటాడు. అలా ఎదురుపడగానే ఆ దేశంలోకి ప్రవేశించగానే తంబూర నాట్య సితారా తీసుకొని యెఫ్తా కుమార్తె నాట్యం ఆడుకుంటూ యెఫ్తా ఎదురుకు వస్తుంది. వెంటనే యెఫ్తా బట్టలు చింపుకొని, అయ్యో కృంగ తీసే దానిలో నువ్వు కూడా అయిపోయావా నా బిడ్డ, ఎందుకు ఎదురుపడ్డావమ్మా అన్నప్పుడు ఆ బిడ్డ అడుగుతా ఉంటుంది, ఏమైంది తండ్రి అన్నప్పుడు, ఇలా నేను దేవునికి ఒప్పందం చేసుకున్నా, దేవునికి ఇలా మాట ఇచ్చా, నాకు ఎదురుగా వచ్చినది ఏదైనా కూడా దానిని దేవునికి బలిగా అర్పిస్తానంటే నువ్వు దేవునికి ఇచ్చిన మాట ప్రకారంగా చెయ్యని చెప్తుంది ఆ కుమార్తె. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏ తండ్రి అయినా తన బిడ్డలని చంపుకుంటాడో చెప్పండి? అబ్రహాం అయినా ఇస్సాకుని కొండ మీదకి తీసుకుపోయినాడు, మోరియా పర్వతం మీదకి తీసుకెళ్ళినాడు. ఎప్పుడు దేవుడు కత్తాపమంటాడు అన్నట్టు చూస్తాడు అబ్రహాం. కానీ ఇస్సాకుని ప్రేమించాడు, ఎంతో ప్రేమించాడు. నువ్వు ప్రేమించిన నీ ఒక్కగానైన ఒక్క కుమారుణ్ణి నువ్వు ఇయ్యవెను జరగలేదు కాబట్టి నువ్వు దేవునికి భయపడువాడవని అబ్రహాంను గురించి దేవుడు అన్నాడు. అబ్రహాం కూడా దేవుని ప్రేమించాడు కాబట్టి కుమారుని ఇవ్వడానికి కూడా ఇష్టపడ్డాడు. మంచి తండ్రి దేవుణ్ణి ప్రేమించేవాడై ఉంటాడు. మంచి తండ్రి తన భార్యని ప్రేమించేవాడై ఉంటాడు. మూడోదిగా మంచి తండ్రి తన బిడ్డలను కూడా ప్రేమించేవాడై ఉంటాడు. ఎంత ప్రేమించాడో, దేవుని ఎంత ప్రేమిస్తే తమ బిడ్డలని దేవునికి బలిగా అర్పిస్తారు చెప్పండి? తమ బిడ్డ అడుగుతుంది అప్పుడు, అయ్యా 2 నెలలు నన్ను వదిలేయ్యా, అలా వెళ్ళినప్పుడు నా కన్యత్వాన్ని గురించి నిన్ను ప్రలాపించుకొని వస్తానంటే అనుమతిస్తాడు. 2 నెలల తర్వాత ఆ బిడ్డ వచ్చిన తర్వాత ఆ బిడ్డను దేవునికి బలిగా అర్పిస్తాడు. గిలాదు దేశస్థులలో యెహోవా దేవుని లేఖన భాగాలు చదువుతాం కదా, గిలాదు దేశస్థుల్లో యెఫ్తా కుమార్తెని ప్రసిద్ధి చేస్తున్నారని వాక్యం రాయబడుతుంది మీరు చదివితే. అంటే ఎందుకంత ప్రసిద్ధి చేయబడ్డదంటే దేవుని కొరకు ఒక బలిగా ఆ యవ్వన బిడ్డ మారింది కాబట్టి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బిడ్డను ప్రేమించేవాడై ఉంటాడు, భార్యని ప్రేమించేవాడై ఉంటాడు, ఒక పక్కన ఎవరిని కూడా ప్రేమించేవాడై ఉంటాడు చెప్పండి? తండ్రిని కూడా ప్రేమించేవాడై ఉంటాడు, దేవుని కూడా ప్రేమించేవాడై ఉంటాడు. చివరి కారణం చదవండి. లూకా సువార్త 21వ అధ్యాయం 2వ అధ్యాయం 21వ వచనం 24వ వచనం దాకా చదవండి. లూకా సువార్త 2వ అధ్యాయం 21 నుండి 24 వచనాలు త్వరగా. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమంద ఆయన పడకమునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి. మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమను శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు
ప్రతి తొలిచూలు మగపిల్ల ఆ, ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడవలను అనే ఆ, ప్రభు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్టు ఆ, ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకును ఆ, ప్రభువు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు ఆ, గువ్వల జతనైనను 2 పావురపు పిల్లలనైనను ఆ. బలిగా సమర్పించుటకును ఆ. వారు ఆయనను యెరూషలేమునకు తీసుకుని పోయి లేఖన భాగాల్లో ఈ వాక్య భాగాన్ని బట్టి మనకి చదువుతున్న ఒక వాక్య భాగంలో నుండి నేర్పుతున్న పాఠం ఏంటంటే, ఒక మంచి తండ్రి తన పిల్లలని దేవునికి ప్రతిష్ఠించేవాడై ఉంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పిల్లలని ఎవరికి ఏం చేస్తారు చెప్పండి? యేసుక్రీస్తు ప్రభు ఇంకా బాలుడై ఉండగానే తల్లిదండ్రులు ఇద్దరు వస్తారట. లూకా సువార్త 2వ అధ్యాయం 27వ వచనం 28వ వచనంలో తల్లిదండ్రులు శిశువైన యేసుని దేవాలయములోకి తీసుకొచ్చి ఆ బిడ్డను ఏం చేస్తున్నారు చెప్పండి? ఇతను మా ప్రథమ ఫలము కాబట్టి ప్రథమ ఫలమైన దానిని దేవునికి మేము ఇచ్చేస్తా ఉన్నాం అనుకోని యేసుక్రీస్తు ప్రభుని యెరూషలేములో ప్రతిష్ఠించిన సందర్భం మనకు అక్కడ కనబడుతోంది. అంటే ఒక మంచి తండ్రి తన ప్రథమ ఫలమును తన బిడ్డను దేవునికి ప్రతిష్ఠిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. లూకా సువార్త 13వ అధ్యాయం 21వ వచనం, సంఖ్యాకాండం 3వ అధ్యాయం 13వ వచనం, లేవియ కాండం 12వ అధ్యాయం 5 నుండి 8 వచనాలు. ఎవరైనా ఒక వ్యక్తికి దేవుడు ప్రథమ ఫలం ఇచ్చినప్పుడు అది మగదే గాని ఆడదే గాని అని వాక్యం ఏమని రాయబడుతుంది తెలుసా? వారు దేవునికి దాన్ని ప్రతిష్ఠించాలి. వారు దేవునికి తప్పకుండా వారు దాన్ని ప్రతిష్ఠించాలి. ఈరోజు ఒక మంచి తండ్రిలో ఈ 5వది అతి ప్రాముఖ్యమైన ప్రేరణ. దేవుని మార్గాన్ని ఉపదేశించేవారు ఉంటారు, మంచి మాదిరిగా ఉండేవారు ఉంటారు. 3వదిగా చదివితే లేఖన భాగంలో చదివితే మంచి ఈవులనిచ్చేవారు కూడా ఉంటారు. 4వదిగా చూస్తే చక్కటి మాట మనం చదివాం కదా, పిల్లలని ప్రేమించేవారుగా ఉంటారు, దేవుని ప్రేమించేవారుగా ఉంటారు, భార్యని ప్రేమించేవారుగా ఉంటారు. కానీ మంచి తండ్రిలో 5వదిగా ఏంటి తెలుసా? యోసేపు మరియలు శిశువైన యేసయ్యను యెరూషలేము దేవాలయంలో తీసుకొచ్చి ప్రతిష్ఠించారు. మంచి తండ్రి తన బిడ్డలని దేవుని కొరకు ప్రతిష్ఠిస్తాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మంచి తండ్రి తన బిడ్డలను దేవుని కొరకు ఏం చేస్తాడు చెప్పండి? ప్రతిష్ఠిస్తాడు. ప్రతి పదమ ఫలం ఎవరైనా కానీ, మగబిడ్డ అయినా కానీ ఆడబిడ్డ అయినా కానీ, లేఖన భాగాల్లో మీరు చదివినట్టుగా నిర్గమ కాండం 13వ అధ్యాయం 2వ వచనంలో త్వరగా చదవండి, సమయం అయిపోతుంది. సంఖ్యాకాండం 3వ అధ్యాయం 13వ వచనం. ఇశ్రాయేలీయులలో మనుషుల యొక్కయు పశువుల యొక్కయు ప్రథమ సంతతి అనగా ప్రతి తొలిచూలు పిల్లను నాకు ప్రతిష్ఠించుము. ప్రతి తొలిచూలు పిల్లలు నాకు ఏం చేయాలి చెప్పండి? ప్రతిష్ఠించుము. దేవుడు నీకు 2 బిడ్డలను ఇస్తే ఇంకా ప్రతిష్ఠించని వారు చాలా మంది ఉంటారు. వాడు ఇంజనీరింగ్ చదవాలండి, వారు బీకాం చదవాలండి, వారు ఎంకాం చదవాలండి అంటారు. సింగరేణి ఉద్యోగం కొట్టద్దా అండి అంటారు. ఇంకెప్పుడమ్మా ప్రతిష్ఠించేదంటే పెళ్లి చేసుకోవద్దా అయ్యగారు అండి అంటారు. పెళ్లి చేసిన తర్వాత ఇంకెప్పుడయ్యా ప్రతిష్ఠించుకునేదంటే పిల్లలు కనద్దా అంటారు. ఇక పిల్లలు కన్న తర్వాత వాళ్ళ ఆలన పాలన చూసుకోవద్దా అని అంటారు. ఇక ప్రతిష్టాన అనుభవం ఉండదు చాలా మంది తండ్రులకు వారి పిల్లల విషయాల్లో. చిన్న వయసులోనే దేవుడు నీకు బహుమానంగా ఇచ్చిన బిడ్డలని వారిని ప్రతిష్ఠించాలని, దేవుడు సేవ కొరకో పరిచయ కొరకు ప్రతిష్ఠించాలని దేవుడు నీకు గర్భఫలం ఇచ్చి దేవుడు నీకు సంతానం ఇచ్చినప్పుడు అందులో ప్రతి ప్రథమ ఫలమును ఒక తండ్రిగా నువ్వు ప్రతిష్ఠించాలా. ఆమేన్. ఎవరు ప్రతిష్ఠించాలి చెప్పండి? ఇందులో తల్లులు ఈ మాటకు ఒప్పుకోరు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందరు తల్లి కలిసి తండ్రి కలిసి ఇద్దరు కలిసే ప్రతిష్ఠించారు. యేసేని యోసేపు ఒక్కడే తీసుకురాలే. ఎవరిద్దరు తీసుకొచ్చారు చెప్పండి? వారి తల్లిదండ్రులు ఇద్దరు తీసుకొచ్చారు. ఒక బిడ్డను 2 బిడ్డలు ఇచ్చినప్పుడు ఒక బిడ్డని దేవునికి ఇవ్వటాన్ని నేర్చుకోవాలా, దేవుని కొరకు పెంచడాన్ని నేర్చుకోవాలా, దేవుని కొరకు ప్రతిష్ఠించడాన్ని నేర్చుకోవాలా. దేవుని కొరకు ప్రతిష్ఠించినప్పుడు వారు దేవుని కొరకు మహిమకరంగా జీవిస్తారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభునామానికి మహిమ చెల్లించండి. హల్లెలూయా. ఈ 5 లక్షణాలని ప్రతి తండ్రి వారి జీవితంలో కలిగి ఉండాలి. అలా కలిగినప్పుడు మంచి తండ్రిగా మారుతారు. వారి ద్వారా దేవునికి మహిమ వస్తుంది. వారి సంతానం వారి ద్వారా దీవింపబడుతుంది. దేవుడు తన వెనికిడిలో ఈ మాటలను దీవించునుగాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థనలకు నడిపించబడదాం. కానుక